మనం ఎల్లకాలం రోగులుగా ఉండిపోవడం ఇష్టం లేదు, ఎల్లకాలం పాపులుగానే ఉండిపోవడం ఇష్టం లేదు. మనం ఏదో ఒక సూత్రాన స్వస్థత పొందడం ఆయనకు కావాలి. అందుచేత ఆయన అంటారు, నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే, నీ మధ్య ఉన్న సర్వరోగాలను నేను తీసేస్తాను. అలాగే పిల్లరా, భక్తుడు యెషయా గారు కూడా రాసేమన్నారంటే, ఆయన పొందిన దెబ్బల చేత మనకేమొస్తుందంట? స్వస్థత. యేసుక్రీస్తు ప్రభు యొక్క గాయములే మనను స్వస్థపరిచేవై ఉన్నాయి. ఆయన గాయాలే, ఆయన దెబ్బలే, కారుతున్న రక్తాన్ని బట్టియే మనకు స్వస్థత, మనకు విడుదల అనేది మనము చూడగలుగుతూ ఉన్నాం. పిల్లరా, మన పాపాల కొరకు మాత్రమే కాదు కానీ మన రోగముల కొరకు, మన యొక్క అతిక్రమాల కొరకు, మన యొక్క బలహీనతల కొరకు, మన యొక్క వ్యాధుల కొరకు కూడా యేసుక్రీస్తు ప్రభువారు మరణించిన దేవునికి